విశాఖలోని రుషికొండపై నిర్మించిన విశాలమైన భవనాల సీక్రెట్ ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించిన జగన్ ప్రభుత్వం అక్కడి నుంచి పరిపాలన సాగించాలని ప్రయత్నించింది. ఈ క్రమంలో ఖరీదైన భవనాలని కట్టింది. సుమారు 450 కోట్లతో నిర్మాణం చేపట్టారని తెలిపారు. విలాసవంతమైన నివాసం, కార్యాలయ భవనాలను కట్టేశారు. వాటిలో ప్రత్యేకంగా నివాస భవనములే 3 ఉన్నాయి. వాటిలో పడక గదులు 12. ప్రతి పడక గదిని అనుసంధానిస్తూ అత్యంత విలాసవంతమైన స్నానాల గదులు నిర్మించారు. అత్యంత ఖరీదైన మంచాలు, పరుపులు, బాత్టబులు, కళ్ళు మెరుపుట్లు గొల్పే షాండియర్లతో మెరిసిపోయే ఆ వైభోగాన్ని కల్లారా చూడాల్సిందే అంటున్నారు. ఈ భవన నిర్మాణానికి సంబంధించిన మొత్తం సైటు 61 ఎకరాలు కాగా 9.8 ఎకరాల్లో భవనాన్ని నిర్మించారని అంటున్నారు. ప్రస్తుతం ఈ ప్యాలెస్ రాజకీయంగా కీలక మలుపు తిరిగింది. గతంలో జగన్ ప్రజావేదికను కూల్చేయడంతో ఇప్పుడు ఈ ప్యాలెస్ ను కూల్చేస్తారా అనేది చర్చ. అయితే విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబు అలా చేయకపోవచ్చు, కానీ ఈ ప్యాలెస్ ను ఏం చేయాలనేది మాత్రం సర్కారుకు పెద్ద ప్రశ్నగా మారింది. దీనికి కొన్ని ఆప్షన్లు పరిశీలిస్తున్నారు. కేంద్ర పర్యాటక శాఖకు ఈ ప్యాలెస్ ను విక్రయించడం, రాష్ట్ర పర్యాటక పరిధిలోనే దీనిని ఉంచడం, త్రివిధ దళాలకు అప్పగించేలా నిర్ణయం తీసుకోవడం, ప్రభుత్వ అతిథి గృహంగా గుర్తించడం, లేక పర్యాటకంగా కొంత మార్చి పర్యాటకులకు ఆకర్షించడం. ఇలా కొన్ని ఆప్షన్స్ సామాజిక మాధ్యమాల్లో సలహాలతో రూపంలో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కేబినెట్ సమావేశాలకు రాజధానిలో నిర్మాణాలున్నాయి. లేకపోతే కేబినెట్ సమావేశాలకు దీనిని వినియోగించుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఏర్పాటు చేయాలన్నా చాలా దూరం. ఒక నిర్ణయం తీసుకునేందుకే ఈ ప్యాలెస్ ప్రయోజనకరంగా కనిపించకపోవడం పెను సమస్యగా మారింది. దీంతో ఇప్పుడు బాబు ఏం చేస్తారు, వాటిని ఎలా ఉపయోగిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.